ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బటర్ పాప్కార్న్, మసాలా పాప్కార్న్. ఇంట్లోనే ఈజీగా 2 డిఫరెంట్ ఫ్లేవర్స్తో పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ బటర్ పాప్కార్న్ అలాగే మసాలా పాప్కార్న్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ బటర్ పాప్కార్న్ అలాగే మసాలా పాప్కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా లోతుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు డ్రై కార్న్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై కార్న్ సీడ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ కార్న్ సీడ్స్ అనేవి బటర్లో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మనకి కార్న్ సీడ్స్ అనేవి కొంచెం లావుగా అవుతాయి. అలాగే పాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ పాపింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు ప్యాన్ని కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి కార్న్ సీడ్స్ అనేవి వేస్ట్ కాకుండా అన్ని కార్న్ సీడ్స్ పాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా పాపింగ్ సౌండ్ అనేది ఆగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పాప్ అవుతాయని వెయిట్ చేస్తే పాప్కార్న్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. పాపింగ్ సౌండ్ ఆగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి చూస్తే మనకి బటర్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాప్కార్న్ నుండి హాఫ్ పాప్కార్న్ ఒక బౌల్లోకి తీసుకుంటే బటర్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మసాలా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకుందాము. రిమైనింగ్ బటర్ పాప్కార్న్లోకి ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ మసాలా మొత్తం బటర్ పాప్కార్న్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పాప్కార్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇంట్లోనే 2 ఫ్లేవర్స్లో పాప్కార్న్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి వేడివేడిగా మీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్లో క్యారమిల్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో ఉందండి, వీలైతే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.